ఏదేమైనా నిన్న నువ్వు చేసింది మాత్రం నాకు నచ్చలేదే. కదా, నాకు కూడా నచ్చలేదే. పాపం ఉత్తమ్ గారు నా మనసులో మాట తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నేను ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడుంటే బాగుండేది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? నిన్న నువ్వు కూడా ఉత్తమ్ని ప్రేమిస్తున్నావని తెలుసుకున్న ఆ సుహాసిని గారు నీతో ఎంత పెద్ద గొడవ చేసిందో గుర్తుంది కదా. అవునే, నేను కూడా ఉత్తమ్ గారిని మనసారా ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఆవిడికి తెలిసింది కాబట్టి నాతో గొడవ పడింది. ఏమన్నా బంగారం, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? ఇప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు. త్వరగా నీ మనసులో మాట ఉత్తమ్ గారికి చెప్పేయ్. లేదంటే ఉత్తమ్ గారు నీకు దక్కరు. ఆ త్రిష ఉత్తమ్ గారిని సొంతం చేసుకుంటుంది. అమ్మ ప్లీజ్, పొరపాటును కూడా అలా అనకే. ఆయన లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఆయన మరో ఆడదానికి సొంతమైతే చావు తప్ప నాకు వేరే దారి లేదు. ఆహా, ప్రేమించిన అమ్మాయి నోటి వెంట ఇలాంటి మాటలు వినాలంటే ఎంత అదృష్టం ఉండాలి. ఇంత ప్రేమని గుండెల్లో పెట్టుకొని నేను అడుగుతున్న సమాధానం చెప్పకుండా గుడంతా ఎందుకు తిప్పించినట్టు? ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? నాకు కూడా నా మనసులోని మాట చెప్పాలనే ఉందే. కాకపోతే మా ఇంటికి ఆ ఇంటికి పడదు. నేనంటే ఆ ఇంట్లో పెద్ద ఆవిడ జానకమ్మ గారికి, అలాగే ఉత్తమ్ గారి తల్లి సుహాసిని గారికి అస్సలు నచ్చదు. అదే కాకుండా మా అమ్మ అంటే కూడా ఆ ఇంట్లో ఎవరికీ నచ్చదు. మా నాన్న కూడా ఆ ఇంటి వాళ్ళ ముందు రావడానికి ఎందుకో ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని సమస్యల నడుమ నా మనసులో మాట ఎలా చెప్తాను?